మొత్తం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనే. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అలవాటు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోనివ్వడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అనిద్దరం పంచుకుందాం. ఎలా? 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా, నీకు అమృత కావాలరా? లేదు, నీకు ఆస్తి కావాలన్నా. మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కరా? మామూలు కాదు. అయ్యో, ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ కొచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడే ఓర్చుకోవాలరా. అమ్మా అమృత, నువ్వు ఆడిటర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. ఇప్పుడు అంకుల్? అవునమ్మా, బాబాయ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఓకే అంకుల్. అక్కడ ఆడిటర్ గారు వెయిట్ చేస్తున్నారు. సరే అంకుల్. బాయ్. ఓ 2 స్పూన్ల కండుంటే బాగుండేది కదా. నేను కూడా రావచ్చా? డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు. హలో,
నాకు చెప్పకుండా ఎక్కడ బయలుదేరారు? నేను వస్తున్నాను, పదండి. బాబాయ్ రాత్రి ఏమైనా జరిగిందా? అబ్బే ఏం జరగలేదే. మందు కొడుతూ నిజాలు అని చెప్పానా? అబ్బే అసలు నోటికి పని చెప్తే కదా. ఇప్పుడు చెప్తాను, ఏదైనా బార్లో కూర్చొని మందు కొడతాం పదా. మందా? హలో, అమ్మాయి ఇప్పుడే బయలుదేరింది. వచ్చిన పని అయిందా? మీకు సెక్యూరిటీ ఉండదా? పిన్నితో కొడుకెళ్ళారు. సినిమాకి వెళ్దామా? బాగుంటుంది. వద్దు. సడన్ గా డేంజర్ వచ్చి కార్ బ్లాస్ట్ అయిపోయి అందరూ చచ్చిపోతే బాగుండు. అమ్మో వద్దు వద్దు, నేను చావను. ఇంకా స్పైడర్ మ్యాన్ చూడాలి, ఢిల్లీలో చదువుకోవాలి, బోల్డ్ పనులున్నాయి. అయినా అంకుల్ ఉన్నారు కదా, నాకేం కాదు. నువ్వు నోరు మూసుకుంటావా? ఏంటి సడన్ గా కార్ ఆపావు? మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.